హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వ్లాగ్ పూర్తి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ మొదటగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే లేచానండి. ఇంక సండే కదా కొంచెం లేట్గా అయితే లేచాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నానండి పిల్లలకి. మళ్ళీ మార్నింగ్ వాళ్ళు లెగ్గానే అయితే టిఫిన్ అయితే అడుగుతారు. ఇంక వాళ్ళ కోసం అయితే ఫస్ట్ అయితే ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఇంకా ఇంటికాడే ఉంటున్నారు కదా, అసలు ఇప్పుడైతే ఇదివరకైతే ఇడ్లీ బాగా తినేవారండి పిల్లలు. ఇప్పుడు అస్సలు అవి తినట్లేదు ఇడ్లీ అయితేని. ఇంకా తప్పదు కదా, ఇంకా వీక్లీ వన్స్ అన్నా ట్వైస్ అన్నా ఇంకా ఇడ్లీ అయితే పెడతానండి. ఇంకా ఆయిల్ ఫుడ్ అంటే కొంచెం మంచిది కాదు కదా, అందుకైతే కొంచెం ఇడ్లీ అయితే పెడతానండి. ట్వైస్ అయితే పెడుతున్నాను ఇప్పుడైతేని. ఇంకా హాలిడేస్ అది కదా, ఇంకా పాప అయితే ఇంకా స్కూల్‌కెళ్ళే ముందు చక్కగా తినేదండి. ఇంకా హాలిడేస్ ఇచ్చాక అసలు తినడానికి చాలా మారం చేసేస్తుంది. ఇంకా మా వారు కూడా బయటికెళ్ళి అయితే వచ్చారండి. ఇంకా సండే కదా చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా అయితే తీసుకొచ్చారండి. ఇంకా కవర్స్‌లో నుంచే తీసేస్తున్నానండి. కొత్తిమీర మాత్రం చాలా ఫ్రెష్‌గా అయితే ఉంది. కరివేపాకు కూడా అయితే ఉందండి. కరివేపాకు ఫ్రెష్‌గా దొరకడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అస్సలు దొరకదు. ఫ్రెష్‌గాను ఇంకొంచెం వాడిపోయిందయితే దొరుకుతదండి. ఇంకా ఈరోజు లక్కీ ఏంటంటే ఫ్రెష్‌గా అయితే దొరికింది. ఇంక ఇప్పుడైతే వాష్ చేసుకొని ఇప్పుడే సెపరేట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ పక్కన పెట్టానంటే ఇవి ఇంకా అక్కడే ఉండిపోతాయి. ఇంకా పక్కనైతే ఫస్ట్ మా వారికైతే ఇక్కడ టీ అయితే పెడుతున్నానండి. ఈ లోపలైతే కరివేపాకైతే ఇంకా ఆకులైతే తుంచుకుంటున్నాను. ఇంకా ముందే వాష్ చేశారండి కరివేపాకు. అయితేనే ఇక్కడైతే ఇంకా ఆకులైతే తుంచుకొని కొంచెం డ్రై అయితే చేసుకున్న తర్వాత ఇంకా కంటైనర్‌లో తీద్దామనేసి ఇలా ప్లేట్‌లో అయితే తీసుకున్నానండి. ఇలాగ ఫ్యాన్ గాలిలో కానీ బయటైతే పెట్టేస్తాను. ఇంకా ఇక్కడైతే ఇంకా పాలైతే పెట్టానండి పెరుగు కోసము. ఇంకా మార్నింగే తోడుపెడతాను పాలైతేని. ఇంకా టీ కూడా అయితే కాగిపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంక మా వారికైతే ఇచ్చేసానండి టీ అయితేని. ఇంకా టీ ఆయనకి ఇచ్చేసిన తర్వాత పక్కనైతే ఇంకా చట్నీకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను డైలీ కంపల్సరీ చట్నీ చేయాల్సిందే మా పిల్లలకి, మా వారికిని. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టిన చట్నీ అయితే వాళ్ళైతే అస్సలు తినరు. ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాల్సిందే. ఇంకా అవైతే వేగిపోయినాయండి. ఇంక కొత్తిమీర ఉంటే అవి కొంచెం పాడైనయి ఉంటే అవైతే తీసేసానండి. కొత్తిమీర మాత్రం చాలా ఫ్రెష్‌గా అయితే ఉంది. ఇదైతే ఏదో కొత్తిమీర అయితే అన్నారండి మా వారు. నాకైతే మర్చిపోయాను. ఇక ముందైతే ఇంక కిందైతే వేర్లైతే కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి కంటైనర్‌లో పెడతాకి. ఫస్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసి డ్రై చేసుకుంటానండి. ముందే అంటే కట్ చేసుకున్న తర్వాతే వాష్ చేస్తానండి నేను ఇదైతేని. ఒక్కొక్కసారి వేళ్ళైతే అయితే కట్ చేసుకొని వాష్ చేసుకుంటాను వీలుని బట్టి. ఇంకా ఇవి కూడా అయితే వాష్ చేసుకొని అయితే ఇంక బయటైతే అలా డ్రై చేసుకుంటాకైతే పెట్టేసానండి. ఇంక మా బాబు అయితే నా చుట్టూ తిరుగుతున్నాడు స్నానం అయితే చేయించమనేసి. ఇంక ముందైతే టిఫిన్ అయితే పెట్టేసానండి పిల్లలకి. వాళ్ళకి పెట్టేసిన తర్వాత స్నానాలయితే చేయించాను. ఇంకా స్నానాలు చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే రెడీ అయితే చేస్తున్నానండి. ఇంక రెడీ చేస్తే ఇంక పిల్లలైతే ఇంకా ఆడుకుంటారు. ఇంకా నన్నైతే డిస్టర్బ్ చేయరండి. ఇంక వంటయి ప్రిపేర్ అయితే చేస్తాను. ఇక్కడొచ్చేసి ఇంకా బొట్టయితే పెడుతూ ఉంటే మా వాడు కూడా అయితే పెట్టమంటున్నాడు మా బుడ్డోడు. ఇంక వాడికి కూడా అయితే బొట్టయితే పెట్టేసానండి. ఇంక దువ్వేసి ఇంక వాడైతే వెళ్ళిపోయాడు ముందే. అసలు కూర్చోడండి ఇంక రెడీ చేయాలంటే ఆడితో చాలా టాస్క్ నాకు. ఇంక మా పాప అయితే కొంచెం కుదురుగా అయితే కూర్చుంటది రెడీ చేసేటప్పుడు. ఇలా రెడీ చేయాలి, అలా రెడీ చేయాలి అని చెప్తదండి తనైతే. ఇక్కడైతే పువ్వులైతే పెట్టమని అడిగితే ఇంకా ఫ్రిడ్జ్‌లో పువ్వులైతే ఉన్నాయండి. ఇంకా అవైతే తీసైతే పెడుతున్నాను. పువ్వులంటే చాలా ఇంట్రెస్ట్ అండి మా పాపకైతేని. ఏ పువ్వు కనిపించినా సరే పెట్టేయమంటది. ఇంకా జడైతే లేదు గానీ ఇంకా స్టైల్‌గా కూడా అయితే వేయమంటదండి. ఇంకా పువ్వులైతే పెట్టేసిన తర్వాత ఆడుకుంటాకైతే వెళ్ళిపోయిందండి తనైతే బయటికి. ఇంకా దుప్పట్లు అవి ఉంటే అవైతే ఇంక మడత పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇంక వాళ్ళ పనైతే గానీ ఇవన్నీ పనైతే చేయనండి. ఫస్ట్ ఇంక ఈ దుప్పట్లు అయితే మడత పెట్టేసి ఇంక బెడ్‌షీట్స్ కూడా కొంచెం అయితే సర్ది చేసేసుకున్నానండి. సర్ది చేసుకున్న తర్వాత ఒకసారి ఇల్లైతే మళ్ళీ ఒకసారి క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత ఒకసారి పిల్లలనైతే చూసుకొనొచ్చానండి. వాళ్ళైతే ఇంకా ఆడుకున్నట్టే ఆడుకొని కొట్టేసుకుంటారండి వాళ్ళైతేని. చిన్నగా ఉన్నా సరే మామూలుగా కొట్టుకోరండి వాళ్ళైతేని. ఇంకా నేనైతే ఇంకా వంటైతే ప్రిపేర్ చేస్తాకైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేద్దామనేసి అనుకుంటున్నానండి. కొంచెం గ్రేవీ కింద అయితే చేయమన్నారు మా వారైతేని. ఫస్ట్ వచ్చేసి ఇంకా ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడైతేని. ఇంక టొమాటోస్ అయితే నా టొమాటోలు చికెన్‌లో అయితే వేయనండి. ఇలా గ్రేవీ కర్రీ అయితేనే వేస్తాను.
ఇంక ఫస్ట్ వచ్చేసి ఇంక ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ అయితే ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మగ్గించుకున్నానండి. మగ్గించుకుంటేనే ఇంక పక్కనైతే ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాకైతే రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే అల్లం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొంచెం బిర్యానీ స్పైసెస్ కూడా అయితే వేసుకుంటున్నానండి దీంట్లోనూ. ఫ్రెష్‌గా దంచుకుంటేనే బావుంటుందండి. ఫ్రెష్‌గానే పెడతాను నేనైతేని. ఇలా నాన్ వెజ్ కర్రీస్‌కైతేని. ఇంకా స్టోర్ చేసుకున్నదైతే వేయనండి నేను. కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుందనేసి. ఇలా ఫ్రెష్‌గా మిక్సీ పట్టుకున్నది వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అయితే బావుంటుంది. ఇంకా కరివేపాకు కూడా అయితే వేస్తానండి. నేనైతే ఎక్కువ యూజ్ చేస్తాను కరివేపాకు. మీరు నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. నేను కరివేపాకు, కొత్తిమీర బాగా అయితే యూజ్ చేస్తాను. అందుకే కొంచెం ఎక్కువైతే ఉంటుందండి. ఎక్కువ తెచ్చుకుంటాం మేమైతేని. ఇంకా పక్కనైతే రసం కూడా అయితే పెట్టేసానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ కూడా అయితే వేసుకున్నాను. అది కూడా కొంచెం ఆయిల్ పైకి తేలాక చికెన్ కూడా అయితే వేసేసుకున్నానండి. ఆ చికెన్ కూడా కాసేపు మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని అయితే మగ్గించుకుంటున్నానండి. పక్కన రసం కూడా అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయితే ఉడుకుతూ ఉంటే ఇంకా రైస్ అయితే పెట్టేసానండి. మేము తినే ముందైతే పెడతానండి రైస్ అయితేని. ఇంకా ఇవైతే ఇంకా డ్రై అయితే అయిపోయినాయండి. కొత్తిమీరని, కరివేపాకును. ఇంకా ఇవైతే కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ యూజ్ చేస్తానన్నాను కదా! అందుకని మా వారైతే తీసుకొచ్చారండి. ఇంకా ఈ వీక్‌లో అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలండి. ఇంక హాలిడేస్ కదా! ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళాలండి అమ్మ వాళ్ళ ఇంటికి. కొంచెం కొన్ని వర్క్స్ అయితే ఉండటం వల్ల స్కూల్‌లో ప్రోగ్రెస్ కార్డ్ అవి ఇవ్వడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది. హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళేవాళ్ళమండి. కొంచెం వర్క్స్ అయితే ఉండడం వల్ల కొంచెం ఇప్పుడైతే లేట్ అయితే అయ్యింది. ఇంకా ఎక్కువైతే తీసుకొచ్చారండి. ఇంక దీంట్లో సగం అయితే ఇంకా మా అత్తయ్య గారికైతే ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఉన్న వేస్ట్ అయితే అయిపోతాయనేసి ఫస్ట్ అయితే కంటైనర్‌లో పెట్టేసుకొని ఇంక ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నానండి దీంట్లో. ఆ తర్వాత వచ్చేసి ఇంకా గిన్నెలయి ఉంటే అవి కూడా వాష్ చేసుకున్నానండి. ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటేనే కొంచెం సులువుగా అయితే ఉంటుందనేసి వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఈ విధంగా అయితే గ్రేవీ కింద కర్రీ అయితే చేశానండి. ఇంకా అస్తమాట్లు గ్రేవీ కర్రీ అయితే చేయనండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తాను. ఇంక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంక పిల్లలకైతే పెట్టేసానండి ఫస్ట్ వాళ్ళకి. ఇంక 1 అవర్ అయితే పడుతుందండి వాళ్ళని తినిపించేటప్పటికి. ఈ లోపల మా వారు కూడా అయితే వచ్చేసారు. ఇంక వర్క్ నుంచి అయితే వచ్చారండి. ఫస్ట్ అయితే ఇంక ఆయనకి కూడా అయితే పెట్టేసాను ముందు. ఆయనకి పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే తిందామని అనుకున్నాను. మేము మాక్సిమం అయితే మార్నింగ్స్ అయితే కలిపి తింటాకైతే అవ్వదండి. ఇంక పిల్లలకైతే తినిపించాలి కదా! వాళ్ళకి తినిపించాకే నేనైతే తింటానండి. ఇంక మా వారైతే తినేసైతే వెళ్ళిపోయారు. ఇంక నేనైతే తింటున్నానండి. ఇంకా నేనైతే తింటూ ఉంటే మా పిల్లలైతే పెద్ద పనైతే పెట్టేశారండి. వాళ్ళేం చేశారో మీకైతే చూపిస్తాను. ఇంకా నేను తిన్న తర్వాత వాళ్ళనైతే ముందైతే నిద్రపెట్టేశానండి. వాళ్ళు నిద్రపోతే నేనైతే పని చేసుకోగలననేసి ఫస్ట్ అయితే వాళ్ళనైతే నిద్రపుచ్చేశాను. ఇంకా బాబునైతే ఇంకా మా రూమ్‌లో అయితే పడుకోబెట్టేశానండి. ఇంకా పాప అయితే అత్తయ్య గారి రూమ్‌లో అయితే పడుకుంది. వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే ఇల్లంతా మాపైతే పెట్టుకున్నానండి. అసలేం జరిగిందంటే నేనైతే తింటూ ఉంటే పిల్లలు ఇంకా నీళ్ళతో ఆడుకుని మొత్తం కిచెన్‌లోను, రూమ్స్‌లోను నీళ్ళైతే వేసేసారండి. ఇంకా ఏం చేసేదేముంది ఇంక మొత్తం ఇల్లంతా ఒకసారి మాపైతే పెట్టుకొని ఈ విధంగా ముగ్గైతే వేసేసుకున్నా అండి సింపుల్‌గాను. ఇంకా ఈ పనంతా అయ్యేటప్పటికి ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ముందు రోజున బట్టలైతే ఆరబెట్టానండి. అవైతే తెచ్చుకొనైతే మడత పెట్టుకుంటున్నాను. ఇంక వీళ్ళు పడుకున్నప్పుడే ఇలాంటి పనులైతే చేసుకుంటానండి. వాళ్ళుండగా అయితే ఇవైతే అసలు చెయ్యనివ్వరు. ఇంక వాళ్ళే చేసేస్తానంటారు. ఇంక వాళ్ళు చేసేటప్పటికి నాకు హాఫ్ అన్ అవర్‌లో అవ్వాల్సిన పని ఇంకా 1 అవర్ అయితే పట్టేదండి వర్క్ అయితేని. ఇంకా వాళ్ళు ఇలా పడుకున్నప్పుడు, ఇలా ఆడుకున్నప్పుడు మెల్లిగా అయితే వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటానండి. ఇక్కడ బట్టలైతే మడత పెట్టేసుకొని ఇంకా ర్యాక్స్‌లో అయితే ఎవరి ర్యాక్‌లో వాళ్ళకైతే సర్దేశాను. ఇంకా ర్యాక్స్ కూడా అయితే సర్దాలండి. ఇంక ఊరికెళ్ళే ముందైతే సర్దాలి. లేకపోతే ఇంకా కొంచెం నీట్‌గా అయితే ఉండదండి. ఎందుకంటే ఇంక మా పిల్లలు, మా వారు మొత్తం అందరూ బట్టలు తీసుకున్నప్పుడు ఎవరికాళ్ళు లాగేస్తారండి. ఇంక నీట్‌గా అయితే ఉండదు. ఇంకా మా వారు కూడా చిన్న పిల్లోడైతే అయిపోతారండి. బట్టలు ఎలా పడితే అలా తీసేస్తారండి. నేను వీక్లీ వన్స్ అయితే సర్దుకుంటాను. ఇంకా 1 మంత్ అయిపోయిందండి నేను బట్టలయి సర్ది. ఇంకా ఊరెళ్ళే ముందు మొత్తం అయితే సర్దయితే వెళ్ళాలి. ఈ లోపలైతే పిల్లలు కూడా అయితే లేచారండి. నేను అవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి పిల్లలు కూడా నిద్రైతే లేచారు. ఇక్కడైతే ఇంకా సబ్జా వాటర్ అయితే కలుపుతున్నానండి. ఇంకా బయటైతే అసలు మామూలుగా వేడైతే లేదండి. 5 అలా అయితుంది అసల టైం అయితేని.
బయట ఎండ అయితే మామూలుగా అయితే లేదు. ఇక్కడైతే ఇంకా పటిక బెల్లం పౌడర్ అయితే వేస్తున్నానండి. పిల్లలకైతే ఎక్కువ నేను షుగర్ అయితే యూజ్ చేయనండి. ఇలా పటిక బెల్లమే యూజ్ చేస్తాను. ఎందుకంటే బాబుకి కొంచెం కాఫ్ అయితే ఉందండి. ఇంకా షుగర్ అంటే కొంచెం ఎక్కువైపోతుంది కదా అనేసి ఇంకా పటిక బెల్లమే అయితే యూజ్ చేస్తాను బాబుకైతేని. ఇంకా సబ్జాలైతే వేసుకొని ఇంక కలిపేసుకొని అయితే పిల్లలకైతే ఇచ్చేసానండి. కొంచెం లైట్ కూలింగ్ అయితే వేసానండి. ఫుల్ కూలింగ్ అయితే వేయలేదు వాళ్ళకి. ఇంకా లైట్ కూలింగ్‌తో వాళ్ళకైతే ఇచ్చేసాను ఫస్ట్. ఇంకా ఫస్ట్ అయితే మా పాపే తాగిందండి. మా బాబయితే కాసేపు అటు ఇటు తిరిగైతే ఎప్పటికో తాగాడు వాడైతేని. ఇంకా నేనైతే వీళ్ళైతే లోనైతే తాగారండి. నేనైతే కొంచెం బయటైతే వచ్చాను. ఇంకా లోనైతే ఉడకబోస్తుందండి. బయటైతే చల్లగా గాలైతే వేస్తుందనేసి ఇంక బయటైతే కూర్చున్నాను. ఇంకా మా రూమ్‌లో అయితే వేడైతే ఉంటుందండి. పెద్ద వెంటిలేషన్ కూడా అసలు రాదు. గాలి కూడా రాదండి అసల. మేము ఇలా బయటకొస్తేనే కొంచెం గాలైతే వేస్తుందండి. కాసేపు అలా బయటైతే కూర్చొని ఇంక వాటర్ అయితే తాగేసామండి. ఇంక పిల్లలైతే పైకైతే తీసుకెళ్ళమన్నారనేసి పైకైతే తీసుకెళ్ళాను. నేనైతే వాకింగ్ అయితే చేసుకుంటూ మా పిల్లలైతే ఇక్కడైతే పువ్వులైతే కోసుకుంటుందండి పాప. ఫుల్ గాలైతే వేస్తుందండి చూడండి. ఇంకా పువ్వులు కూడా తనకైతే అందట్లేదు. ఇంకా అలాగే అయితే కోసుకుంటుందండి. మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను కదండీ మల్లి చెట్టు. దానికైతే అప్పుడైతే పువ్వులైతే లేవండి. ఇప్పుడు చూడండి ఇప్పుడైతే చెట్టు నిండా మొగ్గలైతే వేశాయండి. ఇంకా ఇవన్నీ మా పువ్వులు పెంచుతుంది కదా! ఇంకా తనకే అండి. డైలీ పెట్టుకుంటదండి తనైతేని. సండే ఈ విధంగా అయితే గడిచిందండి. ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.